ఓం నమో భగవతే వాసుదేవ నమః. ఈరోజు మన నేతాజీ నగర్ కాలనీలో రేపు ఆదివారము అంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఆషాఢ మాసం బోనాల పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి ఏటా అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని ఏటేటా మరి నేతాజీ నగర్లో అందరూ కూడా ఐకమత్యంతో శాంతియుతంగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండి మరి యొక్క బోనాల మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరుపుకోవాలని ఆలయ కమిటీ తరపున కోరుకోవడం జరుగుతుంది. మరి అందరూ కూడా నేతాజీ నగర్ కాలనీ వినాయక మండపం చౌరస్తా నుండి మరి ఊరేగింపుగా వందలాదిగా బోనాలు మరి అక్కజెల్లెళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఒకేసారి బోనాలు డప్పులు మేళాలతోటి అదేవిధంగా పోతరాజులు మరి ముఖ్యంగా ఒగ్గు కళాకారులు 20 మంది బృందంతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అందరికి కూడా కలిసిమెలిసి అందరూ అక్కజెల్లెలందరూ కూడా 200-300 మంది కనీసం ఒక 500 మంది బోనాలు అమ్మవారికి ఇద్దరు శ్రీ భవతి రేణుక ఎల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవార్లకు సమర్పించుకుంటారు. కాబట్టి అందరూ సంతోషంగా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవాలని అదేవిధంగా శ్రీ భవతి రేణుక ఎల్లమ్మ నల్లపోచమ్మ కరుణాకటాక్షాలు అందరి మీద ఉండాలని మరి ఎలవేళలా వర్షాలు మంచిగా పడి పాడి పంటలు బాగుండాలని దేశ ప్రజలందరూ బాగుండాలని అదేవిధంగా ముఖ్యంగా నేతాజీ నగర్ కాలనీలో ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములు లేక సోదర భావంతో ఉండి కలిసిమెలిసిగా ఈ యొక్క బోనాల పండుగని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. మరి అదేవిధంగా గోల్కొండలో మరి 5వ వారం ముగించుకొని మరి రేపు మన సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి బోనాల పండుగతో పాటు ఇప్పుడు లాల్ దర్వాజా ఉజ్జయిని మాంకాళి మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బోనాల పండుగ ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అమ్మ శ్రీ రేణుక ఎల్లమ్మ భగవతి ఎల్లమ్మ తల్లి నల్లపోచమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని మరి భగవంతుని కోరుకుంటున్నాం. జై భగవతి రేణుక ఎల్లమ్మ తల్లికి జై.